రాష్ట్రంలోని పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి అల్పపీడనం ప్రభావంతో 3 జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపారు. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టులకు భారీ వరద వస్తోంది. జూరాల శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న రుతుపవన ద్రోణి అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ద్రోణి ప్రభావంతో మళ్ళీ ఈరోజు రేపు కూడా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు ఒక 3 జిల్లాలు ఆదిలాబాదు, కొమరంభీము, నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షం అంటే 12 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని ఆ 3 జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరొక 2 జిల్లాలు మనకి నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షం అంటే 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల లోపు వర్షపాతం పడే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఉత్తర తెలంగాణలో భారీ ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు పడతాయన్నారు అధికారులు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి దుమారం వచ్చే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలోనూ భారీ వర్షాలుంటాయన్నారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. మాన్సూన్ మనం మైల్డ్ గా ఉంది అంటానికి లేదు. మాన్సూన్ చురుగ్గానే ఉన్నప్పటికీ ఓన్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ఈ ప్రాంతంలో మనకి పెద్దగా వర్షాలు పడటం లేదు. ఓన్లీ క్లౌడీనెస్సే కంటిన్యూ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఏర్పడిన ద్రోణులు కానీ అల్పపీడనాలు కానీ మనకి చాలా దూరంగా ఏర్పడటం వల్ల మన దగ్గర మాయిశ్చర్ అక్యుములేషన్ కావడం లేదు. సిటీలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బషీర్బాగ్, అబిడ్స్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో చిరు జల్లులు పడ్డాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మేదీపట్నం ఏరియాలో వాతావరణం చల్లబడింది. సిటీతో పాటు శివార్లలోనూ వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని కీసర, యాదగిరిపల్లి, చీర్యాలలో మోస్తరు వాన పడింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో కొనసాగుతోంది. 1,20,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉండటంతో 12 గేట్లు ఎత్తి 1,11,939 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్ల మేర నీరు ఉంది. జూరాలతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,86,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు తెరిచారు అధికారులు. 4 గేట్లు తెరిచి 1,70,000 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. సాగర్ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 164 టీఎంసీల నీరు ఉంది. 1,70,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కంటిన్యూగా వస్తే మరో 10 రోజుల్లో సాగర్ ఫుల్ కానుంది. సాధారణంగా ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్లో శ్రీశైలానికి వరద వచ్చేది. ఈసారి జూన్ నుంచే ఎగువన వర్షాలు కురుస్తూ ఉండటంతో భారీగా వరద వస్తోంది. దీంతో 3 వారాల ముందే శ్రీశైలం గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. ఇక శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 198 టీఎంసీల నీరు ఉంది.